Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our JL Zoology classes. So, మరి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం లేదంటే ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని గురించి. అండ్ ఎస్పెషల్లీ మనకి ఈ హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం లేదంటే ఈక్వేషన్ ఏదైతే ఉందో దీని నుండి ప్రాబ్లమ్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం సింపుల్ వేలో రిప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ కాంప్లికేటెడ్గా అనిపించేటువంటి టాపిక్ కూడా అది. సో మ్యాక్సిమం ఎంత వీలైతుంది, యాక్చువల్గా బయోసైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అంటేనే ప్రాబ్లం. సో పర్టికులర్గా పర్టైనింగ్ టు దిస్ ఈక్వేషన్ ఐ ట్రై టు రిప్రజెంట్ ఇట్ ఇన్ సింపుల్ వే. చూద్దాం అది కూడా ఏంటి అనేది. సో మరి సెషన్ యొక్క థీమ్ ఏంటి అని చూసినట్లయితే హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే జనరల్గా ఒక పాపులేషన్ ఉన్నప్పుడు, పాపులేషన్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ సేమ్ స్పీసెస్ ఇండివిజువల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పాపులేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ పాపులేషన్లో హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా దాంట్లో ఉండేటువంటి అలెల్స్ ఏవైతే ఉన్నాయో అలెల్ ఫ్రీక్వెన్సీ అనేది 1గా మెయింటైన్ కావాలి. సో అలా ఉంటే దాంట్లో ఇంకేమీ మనకి ఎవల్యూషనరీ చేంజెస్ వేరియేషన్స్ ఏమీ కావని అర్థం అనమాట. దాన్ని ఈక్విలిబ్రియంలో ఉంది ఆ పాపులేషన్గా చెప్పుకుంటాం. ఇన్ కేస్ ఆ ఫ్రీక్వెన్సీ ఏమైనా చేంజ్ అయింది, ఏం ఫ్రీక్వెన్సీ అంటే ఎల్ఎల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఎల్ఎల్స్ అంటే ఏంటి, జీన్ యొక్క డిఫరెంట్ ఫామ్స్ని ఎల్ఎల్స్గా చెప్పుకుంటాం. మల్టిపుల్ ఎల్ఎల్స్ ఉంటాయి మనకి. సో జనరల్గా మనలో వచ్చేసి జీన్స్ అనేవి రెండు ఎల్ఎల్స్ ఫామ్స్లో ఉంటాయి. ఒక డామినెంట్ ఉంటుంది, ఒక రెసెసివ్, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో ఇన్ కేస్ బ్లడ్ గ్రూప్స్ లాంటి వాటిలలో మనకి ఒక జీన్ అనేది మల్టిపుల్ ఎల్ఎల్స్ని కలిగి ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఎల్ఎల్ అంటే ఏం లేదంటే జీన్ యొక్క డిఫరెంట్ ఫామ్ని ఎల్ఎల్గా చెప్తాం. నాట్ ది పెయిర్, గుర్తుపెట్టుకోండి, నాట్ ద పెయిర్. సో ఇలా ఎల్ఎల్ అంటే ఏంటంటే జీన్ యొక్క ఒక ఫామ్ని, డిఫరెంట్ ఫామ్ని ఏమంటామంటే ఎల్ఎల్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఉంది అనుకుందాం. ఏ అనేటువంటి జీన్ ఉంటే ఏ యొక్క ఫామ్ వచ్చేసి క్యాపిటల్ ఏ ఉండొచ్చు, స్మాల్ ఏ అంటే డామినెంట్ ఫామ్లో ఉండొచ్చు, లేదంటే రెసెసివ్ ఫామ్లో ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఫామ్లో జీన్ ఉండడాన్ని దీన్ని ఒక ఎల్ఎల్గా చెప్పుకుంటాం, దీన్ని ఒక ఎల్ఎల్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇలా ఎల్ఎల్ యొక్క ఒక పాపులేషన్లో ఉండేటువంటి ఎల్ఎల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండాలి. సో అలా ఉంటే దాన్ని ఏమంటామంటే హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఉంది ఒక పాపులేషన్ అని చెప్పుకుంటాం. ఇన్ కేస్ ఆ ఫ్రీక్వెన్సీలో ఏమైనా చేంజెస్ వచ్చాయి, సో డ్యూ టు సర్టెన్ రీజన్స్ ఏవైనా కావచ్చు. సో అక్కడ క్రోమోజోమల్ సమ్ వేరియేషన్స్ ఏర్పడ్డాయి, క్రోమోజోమల్ మ్యూటేషన్స్ ఏర్పడ్డాయా, లేకుంటే జీన్ మ్యూటేషన్స్ ఏర్పడ్డాయా. సో ఏదో ఒక రకంగా ఏంటంటే ఆ జీన్ యొక్క ఫ్రీక్వెన్సీలో ఏమైనా చేంజ్ వచ్చిందనుకోండి, ఈ యొక్క హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే 1 కంటే ఎక్కువ కావచ్చు, 1 కంటే తక్కువ కావచ్చు. ఇలా డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంకా ఆ పాపులేషన్ నుండి ఒక కొత్త స్పీసెస్ అనేది అంతరించడానికి ఛాన్స్ ఉంది, ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఉండడానికి ఛాన్స్ ఉందనేసి హార్డీ వీన్బర్గ్ అనే సైంటిస్టులు చెప్తూ ఉన్నారనమాట. సో అది దాని యొక్క థీమ్. రైట్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కమింగ్ టు ద మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. సో మరి ఎవల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏంటి దీని కథ ఏంటి, ఎవల్యూషన్ కథ ఏంటో చూసాం ఒకసారి. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ వేరియేషన్స్ అపియర్ ఇన్ న్యూ స్పీసెస్ ఆర్ ఫార్మ్. సో మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఏంటంటే న్యూ స్పీసెస్ ఫామ్ కావడమే. సో మనకి మెకానిజంగా చెప్పుకుంటున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవల్యూషనరీ ఫోర్సెస్ లీడింగ్ టు స్పీషియేషన్ ఆర్ డీవియేషన్ ఫ్రమ్ ద హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ చూడండి, హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం ఏదైతే ఉందో, సో హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం ఏముంటుందండి, సింపుల్గా మనకి ఈ ఫార్ములా కంపల్సరీ తెలుసున్నాడండి. a+b² ఫార్ములా ఏదైతే ఉందో a² + 2ab + b² అంటాం కదా. ఈ ఫార్ములా ఒక్కటి తెలిస్తే హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం మొత్తం కూడా ఈజీ, అంతే. ఇది ఒక్క ఫార్ములా తెలియాలి. సో మనకి ఏ బదులు p పెడతాము, సో b బదులు q పెడతాము అనమాట, సింపుల్ అంతే. సో అంటే p² + 2pq + q² ఈజ్ ఈక్వల్స్ టు ఆల్వేస్ దిస్ షుడ్ బి 1. సో ఇలా ఉంటే ఏంటంటే పర్టికులర్ పాపులేషన్ అనేది హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఉందని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఈ 1 నుండి డీవియేట్ అయింది అనుకోండి, వాల్యూ 1 నుండి డీవియేట్ అయింది అనుకోండి. సో అప్పుడు అల్టిమేట్గా ఏంటంటే ఇట్ లీడ్స్ టు ద ఎవల్యూషన్ అని చెప్పుకుంటూ ఉంటాం, సింపుల్.
చూద్దాం ఇక్కడ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అని చూసినట్లయితే సో యాక్చువల్గా హార్డీ వేరు వెయిన్బర్గ్ ఇద్దరు కూడా డిఫరెంట్ సైంటిస్ట్ అండి. హార్డీ హూ బిలాంగ్స్ టు ది యూకే అండ్ వెయిన్బర్గ్ బిలాంగ్స్ టు జర్మనీ. సో ఇక్కడ చూసినట్లయితే అలెలిక్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ పాపులేషన్ విల్ రిమైన్ కాన్స్టాంట్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అండర్ సర్టన్ కండిషన్స్. సో ఇక్కడ చూడండి అలెలిక్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటి ఒక వర్డ్ని యూజ్ చేయడం జరిగింది ఇక్కడ అలెలిక్ ఫ్రీక్వెన్సీస్. సో మనకు బేసిక్గా కొన్ని టర్మినాలజీ అంటే ఏంటో తెలిస్తేనే మనకి ఈ యొక్క హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఈజీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ అలెలిక్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ పాపులేషన్ అంటున్నాం. సో ఒక పాపులేషన్లో ఉండేటువంటి అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాపులేషన్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక 4-5 ఇండివిజువల్స్ ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఒక పాపులేషన్ అనుకుందామండి, ఓకేనా. సో దీంట్లో మనకి జెనెటిక్ జీనోటైప్ చూసినట్లయితే ఈ విధంగా ఉందనుకుందాం, ఓకేనా. ఇప్పుడు జెనెటిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అని చూస్తాం. అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఏ అనేటువంటి ఒక అలెల్ తీసుకున్నాం. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది ఆ పాపులేషన్లో, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా అక్కర్ అవుతూ ఉంది, అంటే ఎన్ని ఇండివిజువల్స్కి ఒకసారి మనకి ఏ అనేటువంటి ఎలెల్ అనేది అక్కర్ అవుతుంది వస్తూ ఉంది అనేది మనకి ఏంటంటే అలెలిక్ ఫ్రీక్వెన్సీగా చెప్పుకుంటాం. అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ జీన్గా చెప్పుకుంటాం. సో అలా కాకుండా అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ స్మాల్ ఏ అన్నాం అనుకోండి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4. సో ఇది వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ అలెల్స్ ఇన్ ఏ పాపులేషన్. సో ఫ్రీక్వెన్సీ అంటే ఆ పర్టికులర్ అలెల్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, పాపులేషన్లో ఉండేటువంటి ఇండివిజువల్స్లో ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది ఏంటంటే మనకి అలెలిక్ ఫ్రీక్వెన్సీస్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. అలెలిక్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ పాపులేషన్ విల్ రిమైన్ కాన్స్టాంట్. సో జనరల్గా ఒక పాపులేషన్లో ఉండేటువంటి ఈ అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఏదైతుందో కాన్స్టాంట్గా ఉంటుంది, ఓకేనా. ఇలా కాన్స్టాంట్గా ఉండకుండా అది చేంజ్ అయింది అనుకోండి మనకు వేరియేషన్ స్టార్ట్ అయ్యాయనుకోండి ఇట్ లీడ్స్ టు ఎవల్యూషన్. సో యూస్ఫుల్ వేరియేషన్స్ అయితే ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా హార్మ్ఫుల్ వేరియేషన్స్ జరిగాయి అనుకోండి కంప్లీట్గా స్పీస్ అనేది ఎర్త్ నుండి ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అలెలిక్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఏ పాపులేషన్ విల్ రిమైన్ కాన్స్టాంట్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. అలా కాన్స్టాంట్గా ఉన్నట్లయితే ఎవల్యూషన్ జరగట్లేదు అని అర్థం అనమాట. సో అండర్ సర్టన్ కండిషన్స్, సో కొన్ని కండిషన్స్ మధ్యలో మనకి ఆ యొక్క అలెలిక్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టాంట్గా ఉంటే దాన్ని ఆ పర్టికులర్ పాపులేషన్ ఏమంటామంటే ఇట్ ఈజ్ ఇన్ ద హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఉందని చెప్పుకుంటూ ఉంటాం. క్లియర్? రైట్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తాను. నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ పాపులేషన్, సే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక 100 ఉన్నాయి అనుకున్నాను. ఒక పాపులేషన్లో మనకి ఒక 100 ఇండివిజువల్స్ ఉన్నాయి అనుకుందాం. అలెలిక్ ఫార్మ్స్ వచ్చేసి 2 రకాలుగా ఉన్నాయి అనుకుందాం. సో వన్ ఈజ్ ఏ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్మాల్ ఏ. వన్ ఈజ్ క్యాపిటల్ ఏ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్మాల్ ఏ, ఓకేనా. సో టోటల్ 100 నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్లో అంటే టోటల్ ఆఫ్ పాపులేషన్స్లో ఈ యొక్క ఏ అనేది 120 టైమ్స్ వచ్చింది అనుకుందామండి. ఏ అనేటువంటి ఎల్ఎల్ 120 టైమ్స్ వచ్చింది, క్యాపిటల్ ఏ. సో అది పేరులో ఉండొచ్చు, లేకుంటే హెట్రోజైగస్ ఉండొచ్చు, లేకుంటే హోమోజైగస్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉందండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఏ స్మాల్ అంటే హెట్రోజైగస్ హోమోజైగస్ కండిషన్. సో ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే 100 ఇండివిజువల్స్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఎల్ఎల్ క్యాపిటల్ ఏ 1, 2, 3 ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎన్నిసార్లు ఎగ్జిస్ట్ అయిందని చూసినట్టయితే 120 టైమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి. మరి 100 కదా సార్ పాపులేషన్లో ఉండే ఇండివిజువల్స్, ఇలా 120 ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే సో ఒక్కొక్క దాంట్లో జీన్ పెయిర్గా ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటి, ఇండివిజువల్స్ 100 అయినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఎన్ని వస్తాయి మనకి 200 వస్తాయి కదా. సో కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఏ 120 టైమ్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకుందాం, అక్కరైంది. సో అదేవిధంగా స్మాల్ ఏ చూసినట్లయితే ఒక 80 టైమ్స్, అంటే ఓవరాల్గా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కలిపితే ఎన్ని ఉన్నాయండి, మొత్తం 200 ఎలెలిక్ ఫార్మ్స్ ఉన్నాయి, ఓకేనా. రైట్, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ పాపులేషన్ ఇస్ 100, అలెలిక్ ఫార్మ్స్ ఆర్ 2. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంది, క్యాపిటల్ ఏ వచ్చేసి 120 ఉంది, స్మాల్ ఏ వచ్చేసి 80 ఉంది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలెలిక్ ఫార్మ్ ఏ, మరి ఈ క్యాపిటల్ ఏ అనే యొక్క ఫ్రీక్వెన్సీ, ఈ యొక్క ఎల్ఎల్, ఈ యొక్క జీన్ ఏదైతే ఉందో, ఎల్ఎల్కి జీన్ కన్ఫ్యూజ్ కావద్దండి. సో జీన్ డిఫరెంట్ ఫామ్లో ఉన్నట్లయితే దాన్ని ఎల్ఎల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఒక పిండి ముద్ద తీసుకొని దాన్ని ఒక జీన్ అనుకున్నట్లయితే
జీన్ అనుకున్నట్లయితే దాన్ని ఒక యూ షేప్లో చేసాం, అదొక ఎలేల్ అంటాం దాన్ని, ఒక పర్టికులర్ అది ఎక్స్ అనేటువంటి పిండి ముద్ద అండి, ఓకేనా. సో ఇలా యూ షేప్లో చేసామనుకోండి, ఎక్స్ యూ అని రాసామనుకోండి, అది ఎలేల్ ఫామ్ ఆఫ్ ఎక్స్ అంటాం, ఓకేనా. సో అలా కాకుండా ఐ షేప్లో చేసామనుకోండి, ఎక్స్ ఐ షేప్లో చేసామనుకోండి, సో అది వన్ మోర్ ఫామ్ ఆఫ్ జీన్, సో దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎలేల్. సో అలా ఎన్ని రకాలైన ఎలేల్స్ అయినా ఉండడానికి ఛాన్స్ ఉంది. బేసిక్గా మనలో చూసినప్పుడు ఏంటంటే బేసిక్గా 2 ఫార్మ్స్ ఆఫ్ ఎలేల్స్ మాత్రమే ఉంటాయి జీన్స్కి. సో మనకి అగైన్ మళ్ళీ కమింగ్ టు ద బ్లడ్ గ్రూప్స్ ఇట్ డిఫర్స్. సో అక్కడ మనకి మల్టిపుల్ ఎలేల్స్ అనేవి కనపడుతుంటాయి. సో అది పక్కకు పెట్టేస్తే, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలెలిక్ ఫామ్. సో మరి పాపులేషన్ 100 ఇండివిజువల్స్ ఉన్నాయి, ఇక్కడ 100 జీవులు ఉన్నాయి. ఈ 100 ఇండివిజువల్స్లో మరి ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుందని చూసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఎలేల్స్, సో ఇక్కడ రాసామండి నెంబర్ ఆఫ్ ఎలేల్స్ ఏంటి కంప్లీట్గా 120 అండ్ బై 200 అంటే కంప్లీట్గా నెంబర్ ఆఫ్ ఎలేల్స్ ప్రజెంట్ ఇన్ అ పాపులేషన్. సో ఇక్కడ 100 ఇండివిజువల్స్ కదా, సో 100 ఇండివిజువల్స్ ఇంటూ 2 చేస్తాం అనమాట, సింపుల్ అంతే. సో ఎందుకంటే ఒక పేరు తీసుకున్నప్పుడు ఏంటి 2 ఎలేల్స్ ఉంటాయి మనకి, దాంట్లో 2 జీన్ ఫామ్స్ ఉంటాయన్నమాట, ఓకేనా. సో అలా 2 జీన్స్ ఉంటాయి, ఒక ఇండివిజువల్లో 2 ఉన్నాయి, ఇంకో ఇండివిజువల్ ఇలా 100 తీసుకున్నప్పుడు ఎన్ని అయితే అండి మనకి 200 అవుతూ ఉంటాయి. సో అల్టిమేట్గా ఇప్పుడు 120/200 ఎంత 0.6 అవుతుంది ఏ యొక్క ఫ్రీక్వెన్సీ. సో దాన్ని ఇంకా క్లియర్గా తర్వాత చెప్తాను, దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలెలిక్ ఫామ్ ఇస్ స్మాల్ ఏ చూసుకున్నట్లయితే 80 అనుకున్నాం కదా, 80/200. సో దట్ ఈస్ 0.4 వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ది అలెలిక్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో మనకి ఇక్కడ హార్డీ వైన్బర్గ్ ఈక్వేషన్లో వచ్చేసి ఎలెలిక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి పీ చేత అండ్ ఎలెలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎలెల్ ఫ్రీక్వెన్సీ చూసినప్పుడు క్యూ చేత అండ్ డామినెంట్ ఎలెల్ యొక్క ఫ్రీక్వెన్సీ చూపించడం మాత్రం పీ చేత చూపిస్తూ ఉంటాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి అది. రైట్, మనకి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా చాలా క్లియర్గా అవుతూ ఉంటుంది, చాలా అంటే చాలా క్లియర్గా అవుతుంది. How often we see a particular gene or allele in a population is called allelic frequency. మనం ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం, ఒక 100 ఇండివిజువల్స్లో మనం ఎన్నిసార్లు ఆ క్యాపిటల్ ఏని అంటే పర్టికులర్ ఎలేల్ని పర్టికులర్ జీన్ ఫామ్ని ఎన్నిసార్లు చూస్తున్నాము, ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం అనేది పర్టికులర్ ఆ ఎలేల్ యొక్క ఫ్రీక్వెన్సీ అవుతూ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఎలెలిక్ ఫ్రీక్వెన్సీ అయితే. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ఇంతకుముందు దాంట్లో ఏం చెప్పామంటే, సో జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం అది రాయడం జరిగింది అక్కడ ఎలెలిక్ ఫ్రీక్వెన్సీ అనేది. సో ఇక్కడ హార్డీ వైన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఏం చెప్తున్నామంటే ఎలెలిక్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఏ పాపులేషన్ విల్ రిమైన్ కాన్స్టాంట్. సో ఈ యొక్క ఎలెలిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఒక పాపులేషన్లో కాన్స్టాంట్గా ఉంటుంది డిపెండింగ్ ఆన్ సర్టన్ కండిషన్స్ అని చెప్పాం. అంటే పాపులేషన్లో ఎలాంటి చేంజెస్ రావు, ఎప్పుడు రావు అంటే దెర్ ఇస్ సర్టన్ కండిషన్స్ ఆర్ దేర్. సో కండిషన్స్ ఫాలో అవుతున్నప్పుడు ఆ పాపులేషన్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరగవు. వాట్ ఆర్ దోస్ కండిషన్స్ అని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుండి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సైజ్ ఆఫ్ పాపులేషన్ షుడ్ బి లార్జ్. సో పాపులేషన్ అనేది చాలా పెద్దగా ఉండాలి. సో చిన్న పాపులేషన్ ఉందనుకో వేరియేషన్స్ అనేవి త్వరగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ హార్డీ వైన్బర్గ్ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంది. అండ్ మేటింగ్ షుడ్ బి ర్యాండమ్. సో సెలెక్టెడ్ మీటింగ్ కాదండి, ఇక్కడ ర్యాండమ్గా మీటింగ్ అనేది జరగాలి ఇండివిజువల్స్ మధ్యలో. దెర్ షుడ్ బి నో ఎవల్యూషనరీ ఫోర్సెస్. సో ఇంక ఎవల్యూషనరీ ఫోర్సెస్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎవల్యూషన్ జరగడానికి కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. జీన్ మ్యూటేషన్స్ కావచ్చు, క్రోమోజోమల్ స్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. న్యాచురల్ సెలెక్షన్ కావచ్చు, ఇలాంటివి ఏమీ కూడా ఆ పాపులేషన్ మీద పని చేయకూడదు, ఓకేనా. అండ్ లార్జ్ స్కేల్ ఆఫ్ మైగ్రేషన్స్ కూడా ఉండకూడదండి. లార్జ్ స్కేల్ ఆఫ్ మైగ్రేషన్స్ అంటే ఒక 100 ఉన్నాయనుకోండి, దానిలో 80 మైగ్రేట్ అయిపోయాయి అనుకోండి, సో అప్పుడు ఒక జీన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంటైర్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి హార్డీ వైన్బర్గ్ లా ఏదైతే ఈక్విలిబ్రియం ఏదో ఎంటైర్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుందట. సో ఆల్ ది ఇండివిజువల్స్ ఏజ్ షుడ్ బి సేమ్. సో మనకు అక్కడ ఉండేటువంటి ఇండివిజువల్స్ అన్నీ కూడా సేమ్ ఏజ్ గ్రూప్ అయి ఉండాలి. సో అసలు ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి, ఈ ఇంపాసిబుల్ కండిషన్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి హార్డీ వైన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఎంటైర్గా డిస్టర్బ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. డిస్టర్బ్ అవుతుంది, దాని అర్థం ఏంటండి వేరియేషన్స్ అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు ద ఎవల్యూషన్. రైట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ హార్డీ వైన్బర్గ్ ఈక్విలిబ్రియం. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూసినట్లయితే ఎనీ ఆఫ్ ది అబోవ్ కండిషన్స్, ఇప్పుడు చెప్పుకున్న కండిషన్స్ ఆర్ డీవియేటెడ్. సో డీవియేటెడ్, ఇట్ డిస్టర్బ్స్ ద
allelic frequency, genotypic frequency or both. సో అక్కడ జరిగినటువంటి ఏ అయినా కావచ్చు, ఏ అయినప్పుడు ఏమవుతుందంటే allelic frequency డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి జీనోటిపిక్ ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అవుతుంది, లేదంటే రెండు కూడా డిస్టర్బ్ కావడానికి ఛాన్స్ ఉంది. లీడ్స్ టు ద వేరియేషన్స్ ఇన్ ద పాపులేషన్. దీస్ వేరియేషన్స్ ఆర్ రా మెటీరియల్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద ఎవల్యూషన్. సో చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు చెప్పుకున్న కండిషన్లో ఏది ఒకటైనా కానీ మనకి వేరియేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, విచ్ అల్టిమేట్లీ లీడ్స్ టు ద ఎవల్యూషన్. దట్స్ వాట్ ఈ వేరియేషన్స్ ఏమంటున్నామంటే రా మెటీరియల్స్ ఫర్ ఎవల్యూషన్గా చెప్పుకుంటాం, లేదంటే బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ఎవల్యూషన్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, కమింగ్ టు అవర్ హార్డీ-వెయిన్బెర్గ్ ఈక్వేషన్ ఏంటో చూద్దామండి ఒకసారి. హార్డీ-వెయిన్బెర్గ్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. సో వెరీ సింపుల్గా ఉంటుంది, పెద్ద కష్టం ఏమీ ఉండదు, చాలా అంటే చాలా సింపుల్ అండి. సో మీకు చిన్నవి తెలిసి ఉండాలంతే. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు డివైడ్ చేస్తే ఇటువైపు వచ్చేస్తే మల్టిప్లై చేస్తే కొన్ని చెప్తాను నేను ఇప్పుడు. సో యాక్చువల్గా బేసిక్గా బయాలజికల్ స్టూడెంట్స్కి మనకి ఐడియా ఉండదు. ఈజ్ ఈక్వల్స్కు ఒక నెంబర్ ఇక్కడ ప్లస్ చేస్తుంది అనుకోండి లెఫ్ట్ సైడ్, సో ఇటు వెళ్తే మైనస్ చేస్తుందండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఈజ్ ఈక్వల్స్కు ఒక నెంబర్ ఇటువైపు డివైడ్ చేస్తుంది అనుకోండి, ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. దట్స్ ఇట్. అవి రెండు గుర్తుపెట్టుకుంటే ఈ ఈక్వేషన్ వెరీ సింపుల్, పెద్ద కష్టం ఏమీ ఉండదు. రైట్, కమింగ్ టు ద హార్డీ-వెయిన్బెర్గ్ ఈక్వేషన్ ఏంటి అని చూసినట్టయితే p² + 2pq + q² = 1. సో మనకు తెలిసింది a+b² ఫార్ములా అండి ఇది. సో a బదులుగా p, q బదులుగా b బదులుగా q పెట్టడం జరిగింది ఇక్కడ, అంత సింపుల్. ఆర్ లేదంటే p + q² = a+b² = 1 అన్నట్టుగా p + q² = 1, లేదంటే p + q = 1. సో ఈ మూడు ఏదైనా సరే మనకి హార్డీ-వెయిన్బెర్గ్ ఈక్వేషన్గానే చెప్పుకుంటాం. సో ఈ 1 నెంబర్ డిస్టర్బ్ అయిందంటే సో అక్కడ మనకి వేరియేషన్స్ అనేవి మ్యూటేషన్ జరుగుతున్నాయి, వేరియేషన్స్ అవుతున్నాయి అండ్ ఎవల్యూషన్కి దారితీస్తున్నాయి చెప్పుకోవచ్చు అండి. If this value changes from 1 indicates the variations. Right, equation explains genetic equilibrium in a population. సో అలా ఉంటే ఆ పాపులేషన్ అనేది జెనెటిక్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. జెనెటిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే సో మనకి ఇంతకుముందు చెప్పుకున్న జీన్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం. ఆ జీన్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టాంట్గా ఉందనుకోండి, సో దాట్ పాపులేషన్ ఈజ్ ఇన్ ద జెనెటిక్ ఈక్విలిబ్రియంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో జీన్ ఫ్రీక్వెన్సీ అలా ఉంటాయి. సో ఇన్ ఏ కాన్స్టాంట్ పాపులేషన్, కాన్స్టాంట్గా ఉన్న పాపులేషన్లో ఏ జీన్ హ్యాస్ 2 allelic ఫార్మ్స్. జనరల్గా ఒక జీన్కి వచ్చేసి 2 allelic ఫార్మ్స్ ఉంటాయి, ఒక డామినెంట్ ఫార్మ్ ఉంటుంది, రెండోది వచ్చేసి రెసెసివ్ ఫార్మ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్దామంటే, సో ఎగ్జాంపుల్ ఒక ఏ అనేటువంటి ఒక జీన్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఏ ఉంటుంది, అదేవిధంగా స్మాల్ ఏ ఉంటుంది. అంటే డామినెంట్ ఎలేల్ ఉంటుంది, అదేవిధంగా రెసెసివ్ ఎలేల్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటితోటి మనకి పాసిబుల్ కాంబినేషన్, జీనోటైపిక్ కాంబినేషన్స్ ఏమేమి ఏర్పడతాయని చూసినట్లయితే వన్ ఈజ్ క్యాపిటల్ ఏ, రెండోది వచ్చేసి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, మూడోది వచ్చేసి స్మాల్ ఏ అండి. సో క్యాపిటల్ ఏ ఏంటంటే కంప్లీట్గా హోమోలోగస్ డామినెంట్ ఇండివిజువల్స్. హోమోలోగస్ అంటే రెండు సేమ్, రెండు కూడా డామినెంట్ ఎలెల్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. సో ఇలాంటి ఇండివిజువల్ని ఏమంటాం, హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా ఉంటే ఏమంటామంటే హెటిరోజైగస్ డామినెంట్స్గా చెప్పుకుంటాం, హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్గా చెప్పుకుంటాం. ఇలా ఉంటే రెసెసివ్ ఇండివిజువల్స్గా చెప్పుకుంటామండి, రెసెసివ్ ఇండివిజువల్స్గా చెప్పుకుంటాం. సో ఇలా మనకి మూడు పాసిబిలిటీస్, మూడు కాంబినేషన్లో పాసిబిలిటీస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్గా మనకి హార్డీ-వెయిన్బెర్గ్ ఈక్విలిబ్రియం లేదంటే ఈక్వేషన్ ఏదో దీని నుండి ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా మనకి కొన్ని బేసిక్ ఐడియాలు ఉండాలి. బేసిక్ ఐడియా ఉంటేనే మనం ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి, 2 ఫార్ములాస్ నేర్చుకొని బేసిక్గా ఏది ఏంటి అనేది చాలా క్లియర్ కట్ ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం డెఫినెట్, దాంట్లో ఏం తేడా లేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలేల్ క్యాపిటల్ ఏ, దట్ ఈస్ డామినెంట్ అలేల్ యొక్క ఫ్రీక్వెన్సీని ఈ యొక్క ఈక్వేషన్లో చూసినట్టయితే పీ చేత ఇండికేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. డామినెంట్ అలేల్ ఫ్రీక్వెన్సీ లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలేల్ని వచ్చేసి దీంట్లో దేంతో ఇండికేట్ చేస్తామండి, పీ తోటి ఇండికేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ అలేల్, సో దాన్ని వచ్చేసి మనం ఏంటంటే క్యూ తోటి ఇండికేట్ చేసేస్తూ ఉంటాం. సో మరి ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలేల్ ఏంటి,
ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎల్ఎల్ ఏంటి, దానికి ఏమైనా ఫార్ములాలు అంటే ఫార్ములాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. సో ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎల్ఎల్ అంటాడు, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎల్ఎల్ అంటాడు. ఓకేనా. సో అప్పుడు మనకు రెసెసివ్ ఎల్ఎల్ అంటే దేంతో ఇండికేట్ చేస్తాం, డామినెంట్ ఎల్ఎల్ యొక్క ఫ్రీక్వెన్సీ దేంతో ఇండికేట్ చేస్తాం అని తెలియాలి. తెలిస్తేనే పీ వాల్యూ కనుక్కోవాలన్నా క్యూ వాల్యూ కనుక్కోవాలన్నా దేన్ని కనుక్కోవాలని మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూ మస్ట్ రిమెంబర్, యూ మస్ట్ మెమరైజ్ దాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎల్ఎల్ ఆల్వేస్ ఇండికేట్స్ విత్ పీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎల్ఎల్ ఆల్వేస్ ఇండికేట్ విత్ క్యూ. గుర్తుపెట్టుకోండి. అండ్ జీనోటిపిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎల్ఎల్ అండి ఇది. సో డామినెంట్ జీన్ ఏదైతే ఉందో సో దీన్ని పీ స్క్వేర్ తోటి ఇండికేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, పీ స్క్వేర్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్ అండి. ఇది సింపుల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్ అంటే ఇదే కదా డామినెంట్ ఇండివిజువల్ యొక్క జీనోటైప్ ఏంటి, క్యాపిటల్ ఏ పెట్టామనుకోండి, ఇదేంటండి హోమోజైగస్ కండిషన్లో ఉంది డామినెంట్ ఇండివిజువల్. సో ఇలా డామినెంట్ ఇండివిజువల్ యొక్క ఫ్రీక్వెన్సీ, హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీని వచ్చేసి పీ స్క్వేర్ చేత ఇండికేట్ చేసేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో 2pq చేత ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో జీనోటిపిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీని 2pq చేత ఇండికేట్ చేసేస్తూ ఉంటాం. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ అంటే స్మాల్ ఏ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ని వచ్చేసి మనకి క్యూ స్క్వేర్ చేత ఇండికేట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్లో ఎలా అడుగుతా అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎల్ఎల్ అని అడుగుతుంటాడు, లేకుంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్ అడుగుతుంటాడు, లేదంటే నెంబర్ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్ అడుగుతుంటాడు, లేకుంటే ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎల్ఎల్స్ ఈజ్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోవాలి, డామినెంట్ ఎల్ఎల్ ఫ్రీక్వెన్సీ వేరు, డామినెంట్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ వేరు, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్టికులర్ డామినెంట్ ఎల్ఎల్ వేరు. సో ఇలా కంప్లీట్గా ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ప్రాబ్లంలో ఉండేటువంటి ఏది అడుగుతున్నాడో దాన్ని బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. రైట్, ఇక్కడ మళ్ళీ రాయడం జరిగింది చూడండి. పీ స్క్వేర్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఎల్ఎల్ ఇండివిజువల్, లేదంటే జీనోటైప్ అయినా అనొచ్చు, లేదంటే ఇండివిజువల్ అయినా అనొచ్చు అండి. ఇండివిజువల్ లేదంటే జీనోటైప్. పీ స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏది దేన్ని ఇండికేట్ చేస్తుందని వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. పీ అంటేనేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎల్ఎల్, అది డామినెంట్ ఎల్ఎల్ ఓన్లీ పీ అయితే. పీ స్క్వేర్ అయితే ఏమంటున్నామంటే ఇక్కడ సింపుల్ అండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ అండి. ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ జీనోటైప్ అన్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్ అన్న సేమ్ ఇక్కడ. ఓకేనా. అండ్ క్యూ స్క్వేర్ దేన్ని ఇండికేట్ చేస్తుందని చూసినట్టయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీనోటైప్, లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది, ఇక్కడ స్మాల్ ఏ ఉంది. సో ఎన్నిసార్లు అక్కర్ అయిందండి మనకి ఇక్కడ చూసినట్లయితే 2 times 2 స్మాల్ ఏలు కాంబినేషన్లో కనపడుతూ ఉన్నాయి. సో ఇలా మనకి ఈ ఫ్రీక్వెన్సీని ఇండికేట్ చేసే దాన్ని క్యూ స్క్వేర్ చేత చూపిస్తుంటాం. సో చూడండి మళ్ళీ ఒకసారి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీనోటైప్, లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్. సో దట్ విల్ బి ఇండికేటెడ్ బై ద క్యూ స్క్వేర్ చేత ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా పీ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి, క్యూ అంటే గుర్తుపెట్టుకోవాలి, పీ స్క్వేర్ ఏంటో తెలియాలి, క్యూ స్క్వేర్ ఏంటో తెలియాలి. సో దానికి ఎలా కనుగొంటామనే తర్వాత విషయం, అది తర్వాత చూద్దాం ఇంకా. సో అది సింపుల్గా ఉంటుంది, చాలా చిన్న ఫార్ములానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 2pq ఇక్కడ పీ వేరే క్యూ వేరే, కాబట్టి ఇక్కడ హెటిరోజైగస్ ప్లస్ డామినెంట్ కండిషన్ కదా. ఇక్కడ ఏని పీ అనుకున్నట్లయితే మనం చూడండి, ఏని పీ అనుకున్నట్లయితే ఏ స్క్వేర్ అంటే ఏంటండి ఏ ఇంటూ ఏ, అంతేనా, సింపుల్, ఏ ఇంటూ ఏ. సో ఏ ఇంటూ ఏ అంటే మనకి ఏం చూస్తుందండి ఇక్కడ మనకి హోమోజైగస్లో ఉంది, డామినెంట్ కండిషన్లో ఉండేటువంటి ఇండివిజువల్ని రిప్రజెంట్ చేస్తుంది, అంతే సింపుల్.
బట్ ఇక్కడ దాని ముందు ఏంటి ఫ్రీక్వెన్సీ అనేది పెట్టండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ జీనోటైప్ అండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ జీనోటైప్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ అన్న సేమే. సో ఇది దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది దీన్ని. ఎందుకు ఇవి గుర్తుపెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లంలో వచ్చేసి పాపులేషన్లో ఇంత ఒక 1000 ఇండివిజువల్స్ ఉన్నాయి. సో ఈ 1000 ఇండివిజువల్స్లో రెసెసివ్ ఇండివిజువల్స్ యొక్క ఒక 500 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం అడుగుతాడంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ ఎంత అంటాడు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ అంటాడు. అలా అయినా అడుగుతాడు. లేదంటే నెంబర్ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ అండి. 2 ఆర్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి, 2 డిఫరెంట్. నెంబర్ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ అంటే ఏంటండి? సో ఇలా ఏ కాంబినేషన్ తోటి ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇండివిజువల్స్ ఉన్నాయి పాపులేషన్లో అని అడుగుతాడు. సో అది నెంబర్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్, డామినెంట్ ఇండివిజువల్స్, అక్కడ ఫ్రీక్వెన్సీ అడుగుతుంటాడు ఒక్కోసారి. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు 2pq చేత ఇండికేట్ చేస్తూ ఉంటాము. నెంబర్ అడిగినప్పుడేమో మళ్ళీ దీన్ని వచ్చినటువంటి వాల్యూని ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ తోటి చేస్తూ ఉంటాం. అలా చేస్తే మనకి అది మళ్ళీ వాల్యూ వేరే వస్తూ ఉంటుంది అనమాట. రైట్, కంపల్సరీ ఇవి గుర్తుపెట్టుకోండి. p² ఏంటంటే q² ఏంటంటే 2pq అంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. అదేవిధంగా దీంతో పాటుగా ఇంకేం గుర్తుపెట్టుకోవాలి మనం? p గుర్తుపెట్టుకోవాలి, q గుర్తుపెట్టుకోవాలి. సో p అంటే ఏంటండి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎలీల్స్ ఇన్ ఎ పాపులేషన్. q అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎలీల్స్ ఇన్ ఎ పాపులేషన్. p² ఏంటండి? p² ఏంటండి? ఇక్కడ హోమోజైగస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్, గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ అంటే డామినెంట్ జీనోటైప్స్. ఓకేనా? q² అంటే ఏంటి అని చూసినట్లయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది కంపల్సరీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ వస్తుంది, దీని ఫ్రీక్వెన్సీ వస్తుంది, దీనికి కూడా ఫ్రీక్వెన్సీ. ఇక 2pq అంటే ఏంటి? కంపల్సరీ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్. సో దట్ ఇండికేట్స్ 2pq. రైట్, ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయండి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, ఫస్ట్ వచ్చేసి మనకి p² అంటే ఏంటి అని చెప్పాను. మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్. సో డామినెంట్ ఇండివిజువల్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ ఏ ఉందనుకుందాం. సో అది ఎంత ఫ్రీక్వెంట్గా పాపులేషన్లో అక్కర్ అవుతుంది, ఈ పర్టికులర్ ఎలెలిక్ పెయిర్ ఏదైతే ఉందో ఇది ఎంత ఫ్రీక్వెంట్గా అక్కర్ అవుతుంది దాన్ని ఇండికేట్ చేస్తే మనకి ఏంటంటే p². సో మరి ఎలా తెలుస్తుందని చూసినట్లయితే నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్, నెంబర్ అండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెంబర్. ఇది బాగా ఫోకస్డ్గా ఉండండి. సో నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఎ పాపులేషన్. సో ఉదాహరణకి ఒక 100 ఉందండి, పాపులేషన్ వచ్చేసి ఒక 100 ఉంది. సో దీంట్లో వచ్చేసి హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఉందనుకుందాం. సో 20 ఉందనుకుందాం, ఓకేనా? అంటే ఇప్పుడు 100 పాపులేషన్లో 100 పాపులేషన్స్ అన్నీ ఏ కాంబినేషన్లో ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకి హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయని చూసినట్టయితే 20 ఉన్నాయండి, 20 ఉన్నాయి. సో ఇప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా తెలుస్తుందని చూసినట్టయితే మనకి 20/100 చేసామనుకోండి. ఇప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మనకి దీని యొక్క ఫ్రీక్వెన్సీ వస్తూ ఉంటుంది. సో 0 0 పోతుంది, 2 1s 2 5s, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందండి మనకి, లేదంటే 0.2. సో 0.2 అనేది దీని యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది. అంటే క్యాపిటల్ ఏ ఏదైతే ఉందో దట్ మీన్స్ హోమోజైగస్ డామినెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఎల్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఎలీల్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాపులేషన్లో 0.2కి ఒకసారి అక్కర్ అవుతూ ఉందనేసి తెలుస్తూ ఉంటుంది. అంటే 0.2 ఇండివిజువల్ ఒకసారి మనకి ఈ క్యాపిటల్ ఏ, అంటే సింపుల్ అండి, వెరీ సింపుల్. సో అంత పక్క పెట్టేస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్ ఏదైతే ఉందో సో దాని యొక్క వాల్యూ ఎంత 0.2. ఎలా వస్తుందని చూసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్. సో ఇలా చేస్తే మనకి p² అనేది వస్తూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే q² కూడా ఎలా చేస్తామని చూసినట్టయితే నెంబర్ ఆఫ్ హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్ అండి.
నెంబర్ ఆఫ్ హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకో 40 వచ్చేసేమో హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్ అనుకుందామండి. సో అప్పుడు ఏమవుతుందండి, మనకి క్యూ స్క్వేర్ వచ్చేసి 40/100 అవుతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ బై టోటల్ నెంబర్ ఇన్ అ పాపులేషన్. సో 40/100. సో ఏమవుతుంది, ఇక్కడ 0 పోతుంది, ఈ 0 తీసి పెట్టుకుంటాం. సో ఇక్కడ మనకి 0.4 అనేది ఈ యొక్క క్యూ స్క్వేర్ అవుతుంటుంది అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్ ఇస్ 0.4 ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ ఏ తీసుకున్నాం అనుకోండి. రైట్, ఇక 2pq. సో 2pq అంటే ఏమని చెప్పుకున్నామా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటిరోజైగస్ డామినెంట్ జీనోటైప్ లేదంటే డామినెంట్ ఇండివిజువల్స్. సో దీనికి మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ హెటిరోజైగస్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కాంబినేషన్ తోటి ఈ 100 పాపులేషన్స్లో వచ్చేసి ఒక 40 ఉన్నాయనుకుందామండి, లేదంటే ఒక 60 ఉన్నాయనుకుందాం. సో ఏమవుతున్నప్పుడు 60/100 అవుతూ ఉంటుందంట. వెరీ సింపుల్, 0.6 అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ లేదంటే డామినెంట్ జీనోటైప్స్గా చెప్పుకుంటాం. దాని యొక్క ఫ్రీక్వెన్సీ అలా క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మన పాపులేషన్ ఇది అండి. సో దీంట్లో ఎన్ని జీవులు ఉన్నాయని చూసినట్టయితే ఒక 10 ఆర్గానిజమ్స్ అయితే ఉన్నాయనుకుందాం. ఓకేనా. సో పాపులేషన్లో మొత్తం పాపులేషన్ ఎంత అంటే ఇక్కడ 10. ఓకేనా. దీంట్లో వచ్చేసి ఇక్కడ చూద్దాం, ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ ఏ దేన్ని ఇండికేట్ చేస్తుందని చూసినట్లయితే హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్ ఇది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉన్నాయండి ఇక్కడ మనకి. అంటే ఈ పాపులేషన్లో 10 ఉన్న పాపులేషన్లో హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి దీని యొక్క ఫ్రీక్వెన్సీ తెలియాలంటే ఎంత, 2/10 చేస్తాం, అంత సింపుల్. అంటే 0.2 అనేది దీని యొక్క ఫ్రీక్వెన్సీ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దట్ ఈస్ పీ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ కౌంట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 2 3 4 5 6 ఉన్నాయండి. అంటే ఓవరాల్గా హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 6 ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు 6/10 వేస్తాం, సింపుల్. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎంత అని చూసినట్టయితే మనకి 0.6 అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద క్యూ స్క్వేర్ ఏంటండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్, మీరు ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకోవాలండి అంతే. ఇంకా క్యూ స్క్వేర్ ఏంటంటే 2pq అంటే ఏంటి, పీ స్క్వేర్ ఏంటంటే పీ ఏంటి, క్యూ ఏంటి, బస్ ఈ 5 గుర్తు పెట్టుకుంటే చాలండి. సో సింపుల్గా ఎలాంటి క్యాల్కులేషన్ ఇచ్చినా సింపుల్గా చేసేయచ్చు అంతే. సో అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఫార్ములాలు చూసాం కదా, ఒక జీన్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఒక ఎల్ఎల్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఒక పర్టికులర్ ఇండివిజువల్ ఇన్ ఏ పాపులేషన్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా క్యాల్కులేట్ చేయాలి, వాటి ఫార్ములాలో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎలా ఇచ్చినా మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు క్యూ స్క్వేర్ దేన్ని ఇండికేట్ చేస్తుందండి మనకి అని చూసినట్లయితే హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ చూద్దామండి, మనకి హోమోజైగస్ ఏమి ఉన్నాయి, 1. ఓకేనా, 1 నెక్స్ట్ వచ్చేసి 2, 2 మాత్రం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి, 2 కనపడుతున్నాయి. కాబట్టి 2/10 ఎందుకు తీసుకున్నాం, 10 ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్ ఇస్ 10 హియర్ ఇన్ దిస్ కేస్. సో అప్పుడు ఏమవుతుంది మనకి 0.2 ఇస్ ద ఫ్రీక్వెన్సీ. దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ, నాట్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ recessive individuals in a population. So that indicates 0.2 over right. ఇక్కడ చూద్దామండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్, ఇక్కడ అలీల్ ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అదేమో ఇండివిజువల్స్, అది పర్టికులర్ ఇండివిజువల్. ఇక్కడ చూసినట్టయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్ క్యాపిటల్ ఏ ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలీల్ ఎప్పుడైనా పీ చేత ఇండికేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. పీ చేత ఇండికేట్ చేస్తాం. పీ చేత ఇండికేట్ చేస్తామంటే దట్ మీన్స్ ఏంటంటే
ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎలేల్ ఇన్ అ పాపులేషన్. సో దానికి ఫార్ములా ఉంటుంది ఒకటి, మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చేస్తాను కానీ తర్వాత చూద్దాం. ఇది మన ఫార్ములా తెలిస్తేనే ఇది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఫార్ములా ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలేల్, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలేల్ దట్ ఈస్ ద రెసెసివ్ ఎలేల్ యొక్క ఫ్రీక్వెన్సీని ఆల్వేస్ మనం వి ఇండికేట్ విత్ ద క్యూ. సో ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఇంకా సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎలేల్ ఎలా చేస్తామని చూసినట్లయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏంటంటే పాపులేషన్లో 10 ఉన్నాయి. సో నేను ఇక్కడ క్రింద వచ్చేసి 20 వేశాను. 20 ఎందుకు వేశానని చూసినట్లయితే ఆల్వేస్ మనకి కంపల్సరీ ఒక జీన్ పేరు ఉందంటే అది డబుల్ ఉంటుంది. అంటే ఒక సింగిల్ జీన్ తీసుకున్నప్పుడు ఒక ఇండివిజువల్ ఎన్ని ఉంటాయంటే 2 జీన్స్ ఉంటాయి. అలా 10 ఇండివిజువల్స్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఎన్ని ఉంటాయి మనకి 20 జీన్స్ ఉంటాయి కదా. సో 20 జీన్స్లో ఏంటి 20 ఎలేల్స్ అనే ఉంటాయి. కాబట్టి మన క్రింద ఏంటంటే 2 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ వేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ తర్వాత వచ్చేసి 10 ఎందుకు వేసానంటే మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేశాను ఇక్కడ. సో దానికి ఫార్ములా ఉంటుంది చెప్తాను, బట్ ఇక్కడ మీకు మాన్యువల్గా అర్థం కావడం కోసం ఇది వేశాను. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఏ అనేటువంటి ఎలేల్ ఈ యొక్క పాపులేషన్లో ఎన్నిసార్లు వచ్చింది, ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నది చూద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ వచ్చింది. అంటే క్యాపిటల్ ఏ దట్ ఈస్ ద డామినెంట్ జీన్ ఎన్నిసార్లు అక్కరయ్యింది అనేది ఇక్కడ మనం వేస్తుంటాం 10. సో 10/20. సో అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎలేల్ ఇస్ 0.5 అవుతూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎలేల్ అంటే స్మాల్ ఏ ఏదైతే ఉందో సో ఎన్నిసార్లు అక్కరైంది ఇది కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది కూడా 10 టైమ్స్ అక్కరైంది. సో కాబట్టి 10/20 ఇది కూడా 0.5%. సో ఇక్కడ మనకి ఓవరాల్గా 0.5 అండ్ 0.5 రెండింటి ప్లస్ చేస్తే 1 అవుతూ ఉంటుంది. ఈక్విలిబ్రియం ఉందని చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో దీన్ని చూసి భయపడకండి, చాలా పెద్దగా ఉందనుకోకండి. ఫార్ములా వెరీ సింపుల్గా ఉంటుంది. రైట్. డామినెంట్ ఎలేల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా వేయలేదు కదా, ఇక్కడ వేసాం. సో ఫార్ములా ఏంటి అని చూసినట్టయితే 2 ఇంటూ గుర్తుపెట్టుకోండి 2 ఇంటూ నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉందండి పాపులేషన్. ఈ 100 పాపులేషన్స్లో హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ వచ్చేసి ఒక 20 ఉన్నాయనుకుందాం, ఓకేనా. అండ్ దెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ అనుకుందాం. అదేవిధంగా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఏ ఇదేంటండి హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్ నెంబర్ అనమాట. ఇది ఎన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక 20 ఉన్నాయి. 20 60 20 రైట్, ఓకే 100 అయిపోయాయి. ఇప్పుడు డామినెంట్ ఎలేల్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలియాలి అంటే క్యాపిటల్ ఏ ఏదైతే ఉందో యొక్క ఫ్రీక్వెన్సీ తెలియాలి. ఎలా తెలియాలని చూసినట్టయితే 2 ఇంటూ నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ హోమోజైగస్ ఇండివిజువల్స్ ఏంటి 20 అవుతూ ఉంటుంది. సో అయిపోయిందండి మరి. సో మనకి 100లో ఉండేటువంటి హోమోజైగస్ పాపులేషన్స్లో మాత్రమే క్యాపిటల్ ఏ ఉంటుందా? అదే కాదు కదా, ఇంకా ఎక్కడ ఉంటుంది మనకి హెట్రోజైగస్లో కూడా ఉంటుంది, హెట్రోజైగస్ ఇండివిజువల్స్లో కూడా ఉంటుంది. బట్ ఎన్ని ఉంటాయి ఇక్కడ ఒక్కటి మాత్రమే ఉంటుంది. హెట్రోజైగస్ అంటేనే క్యాపిటల్ ఏ ఒకటి ఉంటుంది, స్మాల్ ఏ ఒకటి ఉంటుంది కదా, అంతే కదా. సో కాబట్టి మనం క్యాపిటల్ ఏని ఒక్కటే తీసుకుంటాం కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్ని యాడ్ చేస్తాం ఇక్కడ సింపుల్, ఓకే. ప్లస్ నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ 60 ఉన్నాయి. సో ఇక్కడ మరి ఇంటూ 2 తోటి ఎందుకు చేసాం మనం, ఇంటూ 2 తోటి ఎందుకు చేసామంటే దిస్ ఈజ్ ఇన్ ద హోమోజైగస్ కండిషన్ అండి. అంటే 2 క్యాపిటల్ ఏలు ఉన్నాయి హోమోజైగస్ కండిషన్లో, ఒకటి 2 క్యాపిటల్ ఏలు ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని అంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 20 ఉన్నాయి. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలేల్స్ ఎన్ని ఉన్నాయి 20 ఇంటూ 2 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ 2 ఇంటూ 20 చేస్తున్నాం ఇక్కడ, ప్లస్ నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్ అంటున్నాం. ఇక్కడ ఇంటూ తోటి ఎందుకు చేయట్లేదు మనం అంటే హెటిరోజైగస్ ఇండివిజువల్స్ని కౌంట్ చేస్తున్నాం, దాంట్లో ఒకటి మాత్రమే ఉంటుంది, డామినెంట్ ఎలేల్ ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా దాని నెంబర్ తీసుకున్నాం, దట్ ఈస్ 60. అంటే ఈ పేర్
ఏ అనేటువంటి పెయిర్ ఎన్ని ఉన్నాయి మనకి 60 ఉన్నాయి. ఎందుకు ఒకటైతే 16 తీసుకున్నామంటే దీంట్లో ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ 16 తీసుకున్నాం. అంటే ఒక ఇండివిజువల్లో మనకి ఒకటి మాత్రమే వస్తుంది. హెట్రోజైగస్లో 60 ఉన్నట్లయితే ఆ 60ని డైరెక్ట్గా రాసేసుకుంటున్నాం. బై ఏం చేస్తున్నాం ఇక్కడ 2 into టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏంటంటే ఇక్కడ 100. ఎందుకు 2 into వేస్తున్నామండి మనం? సో కంప్లీట్గా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలెల్స్ రావాలి మనకి, టోటల్ నెంబర్స్. సో దట్ కుడ్ బి డామినెంట్ ఎలెల్ ఆర్ దట్ కుడ్ బి రెసెసివ్ ఎలెల్, ఏదైనా కావచ్చు. సో అన్ని ఎలెల్స్ని మనం క్రింద వేసేస్తూ ఉంటాం. అంటే ఓవరాల్గా మనకి ఎంత ఇక్కడ 200 అవుతుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం ఈ కండిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందండి? సో ఇది వచ్చేసి 40 + 60 ఓకేనా బై 200 అవుతూ ఉంటుంది. సో అల్టిమేట్గా మనకి 100/200 అవుతుంది. అంటే 1/2 దట్ మీన్స్ ఏంటంటే 0.5 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎలీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో దిస్ ద వాట్ ది ఫార్ములా ఇస్. సో ఇది కంపల్సరీ ఫార్ములా నేర్చుకోవాల్సిందే. ఇన్ ద సేమ్ వే రెసెసివ్ ఎలెల్ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. వెరీ సింపుల్. ఇక్కడ 2 into నెంబర్ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్. రెసెసివ్ ఇండివిజువల్స్ మనకి ఎన్నని చెప్పుకున్నాము ఇంతకుముందు? 100 పాపులేషన్ ఉందనుకున్నట్లయితే దీంట్లో రెసెసివ్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఉన్నాయి అనుకుందామండి. సో అప్పుడు ఏమవుతుంది? 2 into 30 అవుతుంది. ప్లస్ ఏమని చెప్పుకున్నాం? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 వచ్చేసి హెట్రోజైగస్ ఇండివిజువల్స్ అనుకుందాం, 50 అవుతుంది. బై ఏమవుతుందండి? 2 into 100 అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 60 + 50 అవుతూ ఉంటుంది. అండ్ దెన్ బై 200 అవుతూ ఉంటుంది. ఓకే, సో 110/200 అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏదో కొంచెం వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఏమంటామండి మనం ఇక్కడ? సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ అలెల్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో క్లియర్ అయింది అనుకుంటున్నాను మరి నేనైతే. అండ్ ఇక్కడ మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ దీని నుండి అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది, ఒక బిట్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో దట్టు ఒక ప్రాబ్లం ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రాబిలిటీ ఉంది, ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వన్ మస్ట్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ సమ్ లెటర్స్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో పి అంటే ఏంటి అని చెప్పాను? ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎలీల్. క్యూ అంటే ఏమని చెప్పాను? ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎలీల్. 2pq అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్, ఎలీల్స్ కాదు ఇక్కడ, ఇండివిజువల్స్. p² అంటే ఏంటి అని చూసినట్లయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ లేదంటే ఇండివిజువల్స్ అనొచ్చు, నాట్ ద ఎలీల్స్. q² అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్ లేదంటే రెసెసివ్ జీనోటైప్ ఏదైనా అనొచ్చండి మనం, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ p + q = 1 అనేది కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, కమింగ్ టు ద ప్రాబ్లం. సో ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం ఏంటి అనేది. సో ఒక పాపులేషన్ వచ్చేసి మనకి 10 ఇండివిజువల్స్ ఉన్నాయండి. ఒక పాపులేషన్లో ఒక 10 జీవులు ఉన్నాయి. ది హోమోజైగస్ డామినెంట్స్ ఆర్ 2. హోమోజైగస్ డామినెంట్స్ ఆర్ 2 అంటే ఏంటండి? సో దట్ మీన్స్ క్యాపిటల్ ఏ అనేవి 2 ఉన్నాయని అర్థం. ఇక్కడ హోమోజైగస్ డామినెంట్స్ ఆర్ 2. హెటరోజైగస్ డామినెంట్స్ ఆర్ 6. అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనేవి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. సిక్స్ హెటరోజైగస్ డామినెంట్స్ అనేవి కనపడుతున్నాయి. 6 రెసెసివ్ ఇండివిజువల్స్ ఆర్ 2. సో రెసెసివ్ ఇండివిజువల్స్ ఏవైతేనే ఇవి 2 అండి. సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి మనకి? 10 అయిపోయాయి కదా, రైట్. 10 పాపులేషన్లో వచ్చేసి మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్ని చాలా క్లియర్గా చదవండి. సో ప్రాబ్లం ఇవ్వడానికి ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్ని ప్రాపర్గా చదవండి. సో ఏమి ఇచ్చాడు, ఏమి అడుగుతున్నాడు మనకు తెలియాలి ఇక్కడ. సో ఇక్కడ ఫైండ్ అవుట్ ది డామినెంట్ ఎలీలిక్ ఫ్రీక్వెన్సీ. డామినెంట్ ఎలీలిక్ ఫ్రీక్వెన్సీ దేని చేత ఇండికేట్ చేస్తామని చెప్పాను? పీ చేత ఇండికేట్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎలీల్ ఇన్ దట్ పర్టికులర్ పాపులేషన్. సో దేన్ని ఇండికేట్ చేస్తామంటే క్యూ చేత ఇండికేట్ చేస్తూ ఉంటాం దాన్ని. అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు, ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు? పీని కనుక్కోమంటున్నాడు, క్యూని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు ఒకసారి ఫార్ములా రీకాల్ చేసుకోవాలండి మనం.
రైట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్ మనకి పాపులేషన్లో మొత్తం వచ్చేసి 10 ఇండివిజువల్స్ ఉన్నాయండి. సో 10 ఇండివిజువల్స్లో వచ్చేసి మనకి హోమోజైగస్ డామినెంట్స్ ఉన్నాయి. రైట్, ఇది హోమోజైగస్ డామినెంట్, ఓకేనా. ఇది కూడా హోమోజైగస్ డామినెంట్, ఓకే. ఇది ఒకటి, ఇది ఒకటి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా హెటిరోజైగస్ డామినెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2 కలర్స్ తోటి చూపించినవి మొత్తం కూడా హెటిరోజైగస్ డామినెంట్స్ అండి, ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి రెసెసివ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి రెసెసివ్ ఇండివిజువల్స్ కూడా కనపడుతున్నాయి, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఏం అడిగాడు మనకి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎలీల్ అడుగుతూ ఉన్నాడు. దట్ మీన్స్ పి అడుగుతున్నాడు, పి అనేది అడుగుతున్నాడు. దీని ఫార్ములా ఏంటండి, 2 into నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ అండి. ఇది ఇక్కడ మిస్ అయిపోయింది, నేను మీకు అది ప్రొవైడ్ చేసినప్పుడు దాంట్లో రాస్తాను. 2 into నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్, ఓకేనా. అండ్ ప్లస్ నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా మనకి 2 into, సో ఇక్కడ ఏంటండి మనకి 2 into నెంబర్ ఆఫ్ హోమోజైగస్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 into 2, ఓకేనా. ప్లస్ నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్, నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 6 కనపడుతూ ఉన్నాయి, బై సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇంటూ 2, ఓకేనా. 2 into టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ఓవరాల్గా మొత్తం ఉండేటువంటి అన్ని జీన్స్ని కిందేస్తున్నామండి. సో ఒక్కొక్క ఇండివిజువల్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. సో కాబట్టి 10 into 2 అంటే 20 జీన్స్, మొత్తం కూడా 20 ఎలీల్స్ మొత్తం కింద పెట్టేస్తున్నాం. ఇక్కడ 2 తోటి ఎందుకు మల్టిప్లై చేస్తున్నామంటే ఇది హోమోజైగస్ కాబట్టి, సో దీంట్లో 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 2 into అంటున్నాం మనం. సో ఇక్కడ ఎందుకు చేయట్లేదు 2 into చేత 2 చేత మల్టిప్లై ఎందుకు చేయట్లేదు అంటే మనకి ఇది హెట్రోజైగస్లో మనకు సంబంధించిన డామినెంట్ జీన్ ఒకటే ఉంటుంది మనకి ఇక్కడ. సో ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉండవు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, హెట్రోజైగస్ ఇండివిజువల్స్ తీసుకున్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ డామినెంట్ జీన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ సచ్ ఇండివిజువల్స్ వి గెట్, దట్స్ ఇట్. సో అందుకని మనం ఏంటి అక్కడ మనం డబుల్ తీసుకోవట్లేదు, ఇంటూ 2 చేతి తీసుకోవట్లేదు. సో ఇప్పుడు చూసినట్టయితే 2 into 2 ఎంత, 4 plus 6, ఓకే, దట్ మీన్స్ 10 by 20. సో అల్టిమేట్గా 0.5 అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎలీల్స్, డామినెంట్ ఎలీల్స్ అంతే, సింపుల్. సో ఇది ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా క్యూ దేన్ని ఇండికేట్ చేస్తుందండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎలీల్స్ ఇన్ అ పాపులేషన్. సేమ్ ఇక్కడ కూడా అంతండి, 2 into 2 plus 6 by 2 into 10. సో దట్ మీన్స్ 0.5 వచ్చేస్తుంటాయి. అంటే అవి ఇవి 2 కూడా సేమ్ ఉన్నాయనేసి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాము. రైట్, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకొకటి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో ఏంటి చూద్దాం ఒక్కసారి అది. సో ఎగ్జాంపుల్ 2. సో మనకి ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ పాపులేషన్ అంటే ఇండివిజువల్స్ ఇన్ పాపులేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక వాల్యూ తనే ఇచ్చాడు. సో బుక్లో 1600 ఇచ్చాడు. అండ్ రెసెసివ్ ట్రైట్ ఇండివిజువల్స్ ఎన్ని అంటే 256 ఇచ్చాడు. సో మనకి ఈ 2 వాల్యూస్ ఇచ్చాడు, మిగిలిన ఏ వాల్యూ కూడా ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ నాట్ ద ఫ్రీక్వెన్సీ, గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ రెసెసివ్ ట్రైట్ ఇండివిజువల్స్ ఇన్ పాపులేషన్, నెంబర్ వేరు ఫ్రీక్వెన్సీ వేరు, కన్ఫ్యూజ్ కావద్దు. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అని చూసినట్లయితే నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ని. అదేవిధంగా నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సో ఇప్పుడు నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం ఫార్ములా అవైలబుల్గా ఉందని చూసినట్లయితే నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ అయినా కావచ్చు, నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్స్ అయినా కావచ్చు. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్. సో దీనికి చెప్తున్నాను ఇప్పుడు, నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్, దట్ ఈస్ ద p² ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్ చేసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ అని వస్తూ ఉంటాయి, ఓకేనా. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్స్ రావాలంటే ఏంటండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటిరోజైగస్ డామినెంట్స్, దట్ ఈస్ 2pq ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్. ఇలా చేసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్స్ ఇన్ ద పాపులేషన్ వస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి చాలా క్లియర్గా వినండి. సో అర్థం కాబట్టి ఒక్కసారి వెనక్కి వెళ్ళేసి ముందుకు రండి. సో అలా అయితేనే అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూద్దాం ఇంకా మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి. సో మనకి ఒకసారి p² వాల్యూ ఎలా, ఫార్ములా తెలుసు కదా. p² అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్,
డామినెంట్ ఇండివిజువల్స్ ఇన్ ఎ పాపులేషన్. సో అది చేయాలంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్ బై నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఎ పాపులేషన్. ఇది చేస్తే మనకి పీ స్క్వేర్ వస్తుంటుంది. సో అది ఎందుకు చేయాలో చెప్తాను ఇప్పుడు. సో మనకి ఇచ్చిన వాల్యూస్ చూద్దామండి. ఫస్ట్ టోటల్ ఎంత ఇచ్చాడు, పాపులేషన్ 1600 ఇచ్చాడు. రెసెసివ్ ట్రైట్ ఇండివిజువల్స్ ఎన్ని ఇచ్చాడు అని చూసినట్టయితే 256 ఇచ్చాడు. దిస్ ఈజ్ నాట్ ద ఫ్రీక్వెన్సీ, గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ కాదు. సో మనకి ఇక్కడ చిన్న ఫార్ములా ఉంది, P+Q = 1 అనే ఫార్ములా. సో ఇవి రెండు ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి అని చూసినట్లయితే నెంబర్ కనుక్కోవాలండి, నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్ కనుక్కోవాలి. సో అంతకంటే ముందు అది కనుక్కోవాలంటే దాన్ని తెలియాలంటే మనకి ఏం కావాలి, మనకి ఇక్కడ చూడండి, వాట్ డు వి నీడ్, పీ స్క్వేర్ కావాలి. ఫస్ట్ పీ స్క్వేర్ వస్తేనే మనకి తెలుస్తూ ఉంటుందండి. ఓకేనా. పీ స్క్వేర్ రావాలంటే మనకి ఎలా తెలియాలి, పీ స్క్వేర్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్. సో అదేవిధంగా మనకి ఇవ్వలేదు మనకి కదా, అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఇవ్వలేదు. కేవలం మనకేమిచ్చాడు, నెంబర్ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ మాత్రమే ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్ కనుక్కుంటాం. దట్ ఈస్ క్యూ స్క్వేర్ని కనుక్కుంటాం. సో క్యూ స్క్వేర్ని కనుక్కోవాలంటే మనకు తెలిసిందే కదా, నెంబర్ ఆఫ్ రెసెసివ్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ చేసినట్టయితే మనకి క్యూ స్క్వేర్ అనేది వచ్చింది. ఇక్కడ 0.16 రావడం జరిగింది. 256/600 0.16 అంటే క్యూ స్క్వేర్ ఎంత అయిందండి, ఇక్కడ మనకి 0.16 అయింది. ఓకేనా. ఇప్పుడు క్యూ = ఎంత అవుతుందండి, ఈ స్క్వేర్ని తీసుకుపోతే స్క్వేర్ రూట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో క్యూ =√0.16. సో అప్పుడు ఏమవుతుంది, క్యూ =0.4 అవుతుంది. అంటే క్యూ వాల్యూ ఎంత వచ్చిందండి, మనకి 0.4 వచ్చింది. వాట్ ఇస్ దిస్, క్యూ = ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ అలీల్స్ ఇన్ అ పాపులేషన్. ఓకేనా. సో అలా అడిగాడు అనుకోండి, ఇన్ కేస్ అది అడిగాడు అనుకో, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ అలీల్స్ ఇన్ ద పాపులేషన్ అనుకోండి, ఇక్కడ వరకు లెక్క చేసి వదిలిపెట్టేసి ఇది వేస్తే అయిపోతుంది, సరిపోతుంది దాని ఆన్సర్. రైట్, ఇది వచ్చేసింది మనకి. సో ఇప్పుడు మనం పీ వాల్యూ కూడా కనుక్కోవచ్చు కదా. సో పీ వాల్యూ ఎలా కనుక్కుంటామండి, P+Q = 1 కదా. సో అప్పుడు ఏమవుతుంది, P+Q వాల్యూ ఎంత వచ్చింది, 0.4 = 1. అంటే ఇప్పుడు P ఎంత అవుతుందండి, 1 - 0.4, దట్ మీన్స్ 0.6 అవుతుంది. అంటే ఇక్కడ P వాల్యూ వచ్చింది మనకి, P = 0.6 వచ్చేసింది. Q వాల్యూ ఎంత వచ్చిందండి, 0.4 వచ్చింది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయొచ్చు కదా, P స్క్వేర్ చేయొచ్చు కదా. P స్క్వేర్ = ఎంత అవుతుంది, 0.36 అవుతుంది. అంటే 0.6 × 0.6 అండి, 0.36 = P స్క్వేర్. P స్క్వేర్ని ఎందుకు చేసాం మనం, P స్క్వేర్ని ఎందుకు చేసామంటే ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ రావాలంటే మనకు P స్క్వేర్ కావాలి. P స్క్వేర్ కావాలంటే ఫస్ట్ P కావాలి. ఫస్ట్ P కావాలంటే ఏం కావాలి, Q కావాలి. Q కావాలంటే మన Q వాల్యూ ఉందా, ఫస్ట్ Qని కనుక్కోవాలి. Q వాల్యూ కనుక్కోవాలంటే Q స్క్వేర్ని కనుక్కోవాలి మనం ఫస్ట్. అలా ఫస్ట్ Q స్క్వేర్ని కనుక్కున్నాం, Q స్క్వేర్ నుండి Qని కనుక్కున్నాం, Q నుండి P వాల్యూ కనుక్కున్నాం, P నుండి P స్క్వేర్ కనుక్కున్నాం. ఇప్పుడు P స్క్వేర్ వాల్యూ మనకు వచ్చిందండి, ఎంత, 0.36 వచ్చింది. ఓకేనా. ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్ ఎంత అండి, 1600. సో ఇది చేసినట్లయితే మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ ఇన్ అ పాపులేషన్ వస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో ఇక్కడ P స్క్వేర్ = 0.36 వచ్చి ఇంటూ 1600, దట్ ఈస్ 576 ఆర్ ద హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఇన్ అ పాపులేషన్. రైట్, క్లియర్. మళ్ళీ ఒకసారి వినండి కాకుంటే. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్స్ ఫ్రీక్వెన్సీ. సో ఇది 2PQ దేన్ని ఇండికేట్ చేస్తుందండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్స్ని ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ద నెంబర్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్స్. సో సింపుల్గా 2, మనకు ఆల్రెడీ P వాల్యూ వచ్చిందండి 0.6 అండ్ 0.4. సో దట్ ఈస్ ద Q వాల్యూ. సో దీన్ని చేసినట్లయితే 0.48 వచ్చింది. దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ heterozygous individuals in the population is the 0.48 in this case. Okay na. Coming to the number of heterozygous dominant individuals. Number రావాలంటే ఏంటంటే మనకి again 2PQ into total number of individuals. So 2PQ వాల్యూ ఎంత వచ్చింది, 0.48 వచ్చింది. టోటల్ పాపులేషన్ ఎంత, 1600. సో దీన్ని మల్టిప్లై చేసినట్టయితే 768 ఇండివిజువల్స్ అనేది
హెటిరోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ నెంబర్ అనమాట. ఓకేనా? రైట్, ఈ విధంగా చేస్తే సింపుల్గా ఉండిపోతుంది. ఏమి లేదండి, ఇక్కడ బేసిక్గా మనకు పి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, పీ స్క్వేర్ ఏంటండి, క్యూ స్క్వేర్ అంటే ఏంటి. ఓకేనా? సో ఇక్కడ ఇటువైపు మల్టిప్లై చేస్తే ఈజ్ ఇటువైపు పోతే డివైడ్ చేస్తుంది, ఇటువైపు డివైడ్ చేస్తే ఇటు వచ్చేసి మల్టిప్లై చేస్తుంది. సో దాంట్లో ఉన్నే ఇస్తారని లేదండి గ్యారంటీ. సో ఒక్కోసారి అది ఇచ్చేసి వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ పాపులేషన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో లేదంటే వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఎలీల్ అడుగుతుంటాడు, లేదంటే వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ ఎలీల్స్ ఇన్ పాపులేషన్ అడుగుతుంటాడు, లేదంటే వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ అని అడుగుతుంటాడు, లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటిరోజైగస్ డామినెంట్స్ ఇన్ ద పాపులేషన్ అడుగుతాడు, లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్స్ అని అడుగుతుంటాడు. సో ఇండివిజువల్స్ అన్న జీనోటైప్ అన్న ఒకటండి, గుర్తుపెట్టుకోండి, అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో మన బేసిక్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, సో ఫార్ములా ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ రావాలంటేనేమో ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండివిజువల్స్ తోటి టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ పాపులేషన్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో అలా కాదు, లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్టికులర్ డామినెంట్ రావాలంటే, డామినెంట్ లేదంటే రెసెసివ్ ఇండివిజువల్ యొక్క ఫ్రీక్వెన్సీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్ ఇలా బై చేయాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకుంటే మాత్రం మనం ఇది క్యాల్కులేషన్ చేయడానికి రాదు. సో ఇది పి దేన్ని ఇండికేట్ చేస్తుంది, క్యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇలాంటివి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే హార్డీ వెయిన్బర్గ్ లా నుండి, సో ఈ యొక్క ఈక్విలిబ్రియం నుండి లేదంటే ఈ యొక్క ఈక్వేషన్ నుండి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. రైట్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే హార్డీ వెయిన్బర్గ్ లా లేదంటే హార్డీ వెయిన్బర్గ్ ఈక్వేషన్గా చెప్పుకుంటుంటాం. రైట్, దిస్ అవాట్ ద టుడే సెషన్. సో మీరు ఇంకా ఇండివిజువల్గా ఇంకా సపరేట్గా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరే పర్ఫెక్ట్ అయిపోతారు. ఖచ్చితంగా దీని యొక్క ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. పి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, పీ స్క్వేర్ ఏంటంటే, క్యూ స్క్వేర్ ఏంటి, 2pq అంటే ఏంటి, అండ్ p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటేనే దీని నుండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం, దాని యొక్క ఆన్సర్ని టిక్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఖచ్చితంగా దీని నుండి క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. రైట్, వెల్ మేట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.